Today top gainers: Eicher Motors 6.59%, Hero Motor Corporation 2.06%, Grasim 1.25%, Kotak Bank 1.23%, HDFC Life 1.20%. Top losers: Hindustan Unilever -2.92%, BPCL -2.50%, Britannia -2.47%, Tata Consumers -2.35%, Nestle India -2.11% నష్టపోయాయి. ఈరోజు మార్కెట్ సెంటిమెంట్ వచ్చి ఫ్లాట్గా ఉంది. నిఫ్టీ 26 పాయింట్స్ నష్టపోయి 23,532 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 91 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,180 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 110 పాయింట్స్ నష్టపోయి 77,580 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు సెక్టర్స్ అన్నిటిలో మ్యాక్సిమం అన్నీ ఫ్లాట్లోనే క్లోజ్ అయ్యాయి, తక్కువ ప్రాఫిట్లో క్లోజ్ అయ్యాయి. కానీ ఒక్క ఎఫ్ఎంసీజీలో మాత్రమే ఈరోజు రిలీజ్ అయిన WPI డేటా వల్ల బాగా ఇంపాక్ట్ తగిలింది. దీనివల్ల ఎఫ్ఎంసీజీ సెక్టర్లో 865 పాయింట్స్ నష్టపోయింది. ఫ్రెండ్స్, ఇండియా యొక్క లార్జెస్ట్ ఆప్షన్స్ కాంట్రాక్ట్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఇక నుండి వీక్లీ ఎక్స్పైరీ లేదు. ఈ వీక్ నుండి మంత్లీ ఎక్స్పైరీగా మార్చబడింది. ఈ వారం నుండి సెబీ యొక్క కొత్త రెగ్యులేషన్స్ అమల్లోకి రానున్నాయి. సెబీ ఎన్ఎస్సి అండ్ బిఎస్సిని ఇద్దరిని వీక్లీ ఎక్స్పైరీలో ఎన్ఎస్సి నుండి 1, బిఎస్సి నుండి 1 మాత్రమే అనుమతిని ఇచ్చాయి. అయితే వాళ్ళని అడిగింది, మీకు ఏదో ఒకటి మాత్రమే వీక్లీ ఆప్షన్స్లో పెట్టుకునే అవకాశం ఉంది అని అడిగింది. అయితే ఎన్ఎస్సి వాళ్ళు నిఫ్టీ 50ని వీక్లీ ఎక్స్పైరీగా కన్సిడర్ చేశారు. అలాగే బిఎస్సి వాళ్ళు సెన్సెక్స్ని ఎంచుకున్నారు. ఈ కారణంగా బ్యాంక్ నిఫ్టీ మరియు ఇంకా ఫిన్ నిఫ్టీ ఇవి మంత్లీ ఎక్స్పైరీలోకి మార్చబడ్డాయి. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీని మంత్లీ ఎక్స్పైరీ చేయడానికి మెయిన్ కారణం ఈ F&O ఎడిషన్లో 1.1 crore ట్రేడర్స్ 1.8 lakh crore లాస్ట్ 3 yearsలో వాళ్ళు లాస్ అయ్యారంట. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ఇది స్టడీ చేసింది. లాస్ట్ 3 yearsలో ఇంత లాస్ అయ్యారంట. ఇప్పటి నుంచి FY22 నుంచి FY24 మధ్యలో ఇంత ఆప్షన్ ట్రేడింగ్లో 1.8 lakh crores లాస్ అయ్యారు. చూడండి, ఈ డేటా ఒకసారి గమనించండి. ఆల్మోస్ట్ ఆన్ యావరేజ్గా 28 lakhs ఒక్కొక్క పర్సన్ వచ్చి లాస్ అయినట్టు డేటా విడుదలైంది. ఓన్లీ 72% ఆఫ్ ఇండివిజువల్ ట్రేడర్స్ మాత్రమే ఇందులో ప్రాఫిట్ తీసుకొని బయటపడ్డారు. మిగతా 92.8% పీపుల్ లాస్ అయినట్టు సెబీ వెల్లడించింది. ఈ మేజర్ కారణంగా బ్యాంక్ నిఫ్టీని మంత్లీ ఎక్స్పైరీ చేసినట్టు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. లిక్విడిటీ మీద చాలా ప్రభావం పడనుంది. వీక్లీ ఎక్స్పైరీస్ వల్ల మార్కెట్లో ఫ్రీక్వెంట్లీ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉంటుంది. అది కూడా లిక్విడిటీని పెంచి వాలటాలిటీని హ్యాండిల్ చేయడం సహకరిస్తుంది. కానీ వీక్లీ ఎక్స్పైరీని మంత్లీగా మార్చడం వల్ల ఫ్రీక్వెంట్ ట్రేడింగ్ ఉండదు. పొటెన్షియల్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఛాన్సెస్ దొరకవు. ఇదే వాలటాలిటీ మీద కూడా ప్రభావం పడుతుంది. దీనివల్ల లిక్విడిటీ కొద్దిగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఇంట్రాడే ట్రేడర్స్కి మరియు ఆప్షన్ ట్రేడర్స్కి ఇంపాక్ట్ ఉండబోతుంది. అలాగే షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్ మీద కూడా ప్రభావం పడనుంది. మంత్లీ ఎక్స్పైరీ కోసం వెయిట్ చేసే తరుణంలో షార్ట్ టర్మ్ స్ట్రాటజీస్కి ఛాలెంజెస్ కష్టమవ్వచ్చు. షార్ట్ టర్మ్ ఆప్షన్ సెల్లర్స్, హెడ్జర్స్ కూడా ఇంపాక్ట్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇలా చాలా విధాలుగా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న మార్కెట్స్కి మేజర్గా ఇంపాక్ట్ చేసిన న్యూస్, నిన్న ఇండియా యొక్క హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది. అదే WPI డేటా. ఈ ఇన్ఫ్లేషన్ డేటా ప్రీవియస్గా 1.84%గా ఉండేది. ఈ 1.84%ది 2.36%గా రికార్డ్ అయింది. ఇది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన గూడ్స్ యొక్క ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది WPI ఫుడ్ ఇండెక్స్గా ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు ఈ WPI ఇండెక్స్ అనేది సెప్టెంబర్లో 9.47%గా ఉండేది. ఇప్పుడు అది డబుల్ డిజిట్లోకి చేంజ్ అయింది. 11.59%గా అక్టోబర్లో రికార్డ్ అయింది. ఇది ఒక విధంగా మార్కెట్కి నెగిటివ్ అనే చెప్పాలి.
ఈ డబ్ల్యూపీఐ ఇండెక్స్ అనేది 24.38%గా ఓవరాల్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఉంది. దీన్ని బట్టి మనకి నిన్న రిలీజ్ అయిన సిపిఐ డేటా అండ్ ఈ డబ్ల్యూపీఐ డేటాను బట్టి ఫ్యూచర్లో మనకి వడ్డీ రేట్లు అనేది పెంచవచ్చు అనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. లాస్ట్ టైం జరిగిన ఆర్బీఐ మీటింగ్లో విత్డ్రాల్ ఆఫ్ అకామిడేషన్ స్టాండ్స్ నుంచి న్యూట్రల్ పాలసీ స్టాండ్స్కి మార్చారు. సో ఇప్పుడు ఈ హై ఇన్ఫ్లేషన్ టైంలో మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా ఉంచుతారు అనేది మార్కెట్లో ఒక ఫియర్ అనేది ఫామ్ అయింది. మన ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ అయితే చాలా హైలో ఉంది. ఈ సిపిఐ డేటా కూడా సెప్టెంబర్లో 5.49%గా ఉండేది. ఇప్పుడు అక్టోబర్లో 6.21%గా రికార్డ్ అయింది. ఇది యాక్చువల్లీ మన ఆర్బీఐకి 2 to 6%గా ఉంటే మన ఇండియా ఇన్ఫ్లేషన్ అనేది కంఫర్ట్ జోన్లో ఉంది అని ఆర్బీఐ కూల్ ఆఫ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ 2 to 6%గా నుండి క్రాస్ అయ్యి 6.21%గా రికార్డ్ అయ్యేసరికి ఇండియా ఆర్బీఐ గందరగోళంలో పడింది. ఇప్పుడు రేపు డిసెంబర్లో వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఫియర్తో మార్కెట్లో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఫామ్ అవుతుంది. ఎఫ్ఐఐస్ యొక్క సెల్లింగ్ అనేది చాలా ఓవర్గా మించిపోయింది. ఇప్పటికి 1,23,526 కోట్లు వీళ్ళు ఇండియాలో లాస్ట్ 12 సంవత్సరాల్లో కనివిని ఎరగిన రీతిలో వీళ్ళు సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఈ మంత్లో ఇప్పటి వరకు 27,683 crores దగ్గరగా వీళ్ళు సెల్ చేశారు. ఇది కూడా మన మార్కెట్స్లో ఇంత హెవీ సెల్లింగ్ ప్రెజర్కి కారణమైంది. అయితే మోతీలాల్ ఓస్వాల్ యొక్క కోఫౌండర్ అండ్ చైర్మన్ అయిన అగర్వాల్ గారు ఈ ఎఫ్ఐఎస్ రిలేటెడ్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ బయ్యింగ్ చేస్తారో ఆ టైంలో నిఫ్టీ 30,000ని డెఫినెట్లీ టచ్ చేస్తుందని ఈయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎఫ్ఐఎస్ 6 to 7 వీక్స్గా కంటిన్యూస్గా మన ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్ అనేది చేస్తున్నారు. వీళ్ళు ఇంతలా సెల్లింగ్ చేయడానికి రీజన్ చైనా యూఎస్ మార్కెట్స్ చూడడానికి అట్రాక్టివ్గా ఉండడం వల్లే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద గెలుపుని చూశారు. అలాగే క్రిప్టో కరెన్సీస్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. వీళ్ళు మన ఇండియన్ మార్కెట్లో సెల్ చేసి ఆ మనీని ఆ చైనా యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే వీళ్ళు మళ్ళీ తిరిగి ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తారని అగర్వాల్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రికవరీ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 6 months అయితే టైం పట్టే విధంగా ఉందని, అలాగే పేషెన్స్తో వెయిట్ చేయాలని ఆయన అన్నారు. పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్స్ అన్నీ నెగిటివ్లో ఉన్నాయని చెప్పి అందరూ తొందరపడి సెల్లింగ్ చేయొద్దు. అందుకే కొంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే డెఫినెట్లీ మార్కెట్స్ అనేవి పెరుగుతాయి. యుఎస్ సిపిఐ డేటా స్టేబుల్గా ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ అనేది స్టేబుల్గా ఉంది. సో యుఎస్ సిపిఐ డేటా సపోర్ట్ చేస్తుందని డిసెంబర్లో జరిగే మీటింగ్లో ఫెడ్ రేట్ కటింగ్ 25 బేసిస్గా ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇదే ఇండియన్ మార్కెట్కి సపోర్ట్గా నిలవచ్చు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్లో ఒక వాలటాలిటీ అయితే ఫామ్ అయింది. మేజర్ న్యూస్ అయితే చెప్పుకున్నాం కదా, డబ్ల్యూపీఐ డేటా అండ్ సిపిఐ డేటా కారణంగా. ఈ డేటాతో మార్కెట్ ఈరోజు వాలటాలిటీగా మూవ్ అవడం జరిగింది. ఈరోజు నిఫ్టీ -26 పాయింట్స్ క్షీణించి 23,532 దగ్గర క్లోజ్ అయింది. ఇక ఈ నిఫ్టీ ఫర్దర్ మూమెంట్ ఎలా ఉండబోతుంది? ఈ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ షోల్డర్, ఈ హెడ్, దీన్ని మార్కెట్ ఏదైతే సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్ టచ్ చేసి మళ్ళీ అగైన్ మార్కెట్ రివర్స్కి వెళ్ళి అగైన్ ఫాలో అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. అయితే దీనికి చాలా టైం తీసుకుంటుంది. నేను నా పర్సనల్ వ్యూ ప్రకారం నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనం సపోర్ట్ స్ట్రాంగ్ రెసిస్ట్ జోన్ అని డ్రా చేసుకున్నామో మార్కెట్కి అగైన్ ఇక్కడ మాత్రమే సపోర్ట్ కనబడుతుంది. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఏదైతే ఉందో
దీన్ని సపోర్ట్ తీసుకొని మార్కెట్ రివర్సల్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇది ఒక డోజీ టైపు ఈ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈ క్యాండిల్కి రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ ఇక్కడ ఈ రెసిస్టెంట్ జోన్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెంట్ జోన్కి రీటెస్ట్ చేసి అగైన్ మళ్ళీ రివర్స్ వచ్చినా రావచ్చు. సో నిఫ్టీలో ఈ డేటాని ఒకసారి ఈ విధంగా కన్సిడర్ చేయండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో అయితే వ్యూ చాలా క్లియర్గా కనబడుతుంది. మనకి ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ని మార్కెట్ బ్రేక్ చేసింది నిన్న. ఈ ఏదైతే క్యాండిల్ నిన్న బ్రేక్ చేసిందో ఈ క్యాండిల్కి ఏదైతే ఫ్లాగ్ ప్యాటర్న్ అన్ని డ్రా చేసుకున్నామో ఈ ట్రెండ్ లైన్ని ఎగ్జాక్ట్గా చూడండి. దీనికి రీటెస్ట్ చేసుకొని మార్కెట్ దీని బయటే ఆగింది. దీని పైకి వెళ్ళలేకపోయింది. ఇది ఈ వ్యూ నిన్న పెట్టిన వీడియోలో ఒకసారి మీరు గమనించండి. నేను సేమ్ ఇదే వ్యూ ఈరోజు రీటెస్ట్ చేస్తుందని చెప్పి నేను వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో గమనించండి. మన లెవెల్స్ మన స్ట్రాటజీ అనేది ఎలా వర్కౌట్ అవుతుందో. ఇప్పుడు ఈ గ్రాఫ్లో ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేశానో ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మీరు ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్తున్నాను. మీరు దీన్ని గుడ్డిగా నమ్మి మీరు ఏమీ ట్రేడ్ చేయొద్దు. మీ వరకు మీ వంతు కూడా మీరు అనాలిసిస్ చేసి మీరు ట్రేడ్ చేస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయ్యిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.